మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడికి విశాఖలో కీలకమైన పోస్ట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. రిటైర్ అయిన కింజారపు ప్రభాకర్కు విశాఖ ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పోస్టింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో నియమించారు. విశాఖలో ఆర్వీఈఓగా ఉన్న జి శ్రీనివాసరావుని బదిలీ చేసి ప్రభాకర్కి పోస్టింగ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు నియమించే పోస్టులో రిటైర్ అయిన కింజారపు ప్రభాకర్కి పోస్టింగ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇదే అంశంపై సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, నిబంధనలకు విరుద్ధంగా ఎలా పోస్టింగ్ ఇచ్చారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలకు తూట్లు పడుతుంది. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు రిటైర్ అయిన కింజారపు ప్రభాకర్ రావుకు కీలకమైన పోస్టింగ్ ను అప్పగించింది. రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ప్రాధాన్యతను పోస్టును కట్టబెట్టింది. ఈ పోస్టుకు అడిషనల్ ఎస్పీ స్థానంలో ఉన్నవారిని నియమించాల్సి ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా రిటైర్ అయిన కింజారపు ప్రభాకర్ రావుని ఈ పోస్టులోని నియమించింది. ఆయన డిఎస్పీగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్పీగా ఆయన రిటైర్ కావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన రిటైర్మెంట్ కి ముందుగానే ఒకరోజు ప్రమోషన్ ఇచ్చి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు. ఆయన రిటైర్ అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ప్రాధాన్యత గల పోస్టును కట్టబెట్టింది. దీని తాలూకా ప్రధాన ఉద్దేశం గతంలో వైఎస్ఆర్సీపీకి ఎవరైతే పనిచేశారో ఆ అధికారులందరి మీద దాడులు చేసేందుకే ఆయనకి ఈ పదవిని కట్టబెట్టారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి విజయవాడలో పనిచేయాల్సి ఉంటుంది, కానీ ఆ ప్రభాకర్ కు మాత్రమే విశాఖపట్నంలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఎక్కడైనా ఒక ఉన్నత స్థాయి అధికారుల దగ్గర కానీ లేదంటే ప్రజాప్రతినిధుల దగ్గర కానీ ఓఎస్సీ వంటి అధికారులను నియమిస్తారు. ఎందుకంటే ఆయనకి పనిభారం తగ్గించాల్సి ఉన్న సమయంలోనే ఓఎస్సీగా ఒక వ్యక్తి నియమిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా అచ్చెన్నాయుడు సోదరుడైన కింజారపు ప్రభాకర్ రావును ఓఎస్సీగా రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా విశాఖపట్నంలోనే నియమించారు. దీని వెనకాల కుట్ర రాజుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎవరైనా అధికారులు కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ ఎవరైనా ఉన్నట్టుంటే వారి మీద అక్రమ కేసులు పెట్టడానికి ఆయనకి విశాఖపట్నంలో పోస్టింగ్ ఇచ్చారనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. ఇలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవడమే కాకుండా అద్భుత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తుంది. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.